అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ మంకీ పాక్స్. మరి మంకీ పాక్స్ గురించి అసలు చాలా న్యూస్లో మీడియాలో వస్తుంది. మనం అంత భయపడాల్సిన అవసరం ఉందా అని ఒక పెద్ద క్వశ్చన్. అయితే అవసరమే లేదు, అంత భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే దీనికి అన్నీ ఉన్నాయి. దీనికి మనం డయాగ్నోసిస్ ఈజీగానే చేయవచ్చు. దీని ప్రివెన్షన్ కూడా వ్యాక్సిన్ ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి. ట్రీట్మెంట్లు బేసికల్లీ ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్కి పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఏమి ఉండవు, జస్ట్ బేసిక్ ట్రీట్మెంట్లే ఉంటాయి. అయితే కమింగ్ టు మంకీ పాక్స్, మనం ఈ మంకీ పాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని మనం స్మాల్ పాక్స్ అని చిన్నప్పుడు వినే ఉండుంటాము. దాని ఫ్యామిలీనే ఇది మంకీ పాక్స్. కొన్నిసార్లు దీన్ని కౌ పాక్స్ అని, దీనికి ఇంకో వేరే ఒక సబ్ టైప్ కూడా ఉంటుంది అనమాట. దానికి కౌ పాక్స్, అట్లాగే స్మాల్ పాక్స్ ఎట్లాగో మంకీ పాక్స్ ఎట్లాగో కౌ పాక్స్ అని కూడా ఉంటుంది. ఇవి కొన్ని జూనోటిక్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, రకరకాలుగా వేరే యానిమల్స్కి వస్తూ ఉంటాయి, రైట్. అయితే ఇక్కడ ఈ మంకీ పాక్స్ అనేది మరి మనకి ఇండియాకి వస్తుందా అంటే ఇండియాకి కూడా వస్తుంది. ఇప్పుడైతే రిపోర్ట్ అయితే ఏం లేవు. ఇట్ ఈస్ దేర్ ఇన్ 116 కంట్రీస్ త్రూఅవుట్ ద వరల్డ్. కానీ ఇండియాలో అయితే ఇప్పటిదాకా కేసు రిపోర్ట్ ఏం కాలేదు. మరి దీని ఎట్లా వస్తూ ఉంటుంది, దీని ప్రాసెస్ ఏంటి అంటే బాడీ ఫ్లూయిడ్స్, సలైవా కానీ, బ్లడ్ కానీ, ఇంకా ప్రైవేట్ ఏరియా నుంచి సెక్రెషన్స్ కానీ అట్లా, లేకుంటే ఇంటర్పర్సనల్ అంటే మామూలుగా ఒక మేల్ టు ఫీమేల్ కాంటాక్ట్స్ ఉన్నప్పుడు కానీ అట్లాంటి సందర్భాల్లో కూడా జరుగుతుంటాయి అన్నమాట. దాంతోపాటు కొంత రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ తోటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిటిని మనం ఇట్లా వచ్చిన తర్వాత పేషెంట్కు మరి ఎన్ని రోజులు పడుతుంది ఈ సిమ్టమ్స్ కనిపించడానికి అంటే యూజువల్గా ఒక 2-3 రోజుల నుంచి ఒక 2-3 వారాల వరకు కూడా పడుతుంది అనమాట. మోస్ట్ లైక్లీ ఒక 10 నుంచి 14 డేస్ మధ్యలో పేషెంట్కు సిమ్టమ్స్ వచ్చేసి అవి ఎట్లా వస్తాయంటే సిమ్టమ్స్ బేసికల్లీ ఫస్ట్ ఒక ర్యాష్ లాగా తయారయ్యి, ఆ ర్యాష్ ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్. నేను ఒక ఫోటో చూపిస్తాను. ఇగో ఇట్లా ఉంటుంది కదా, ఇది ఇంకొక ఫోటో కూడా చూడండి. ఇక్కడ ఇట్లా రేజ్డ్ బంప్స్ ఉన్నాయి కదా, ఇట్లా రేజ్డ్ బంప్స్ ఉండవు ఇనీషియల్గా మామూలుగానే ఉంటుంది అనమాట. చిన్న ఫ్లాట్గా ఉంటుంది, ఇనీషియల్గా ఒక ఫ్లాట్ లాగా ఉంటుంది. తర్వాత ఇది కొంచెం పెద్దగా ఇట్లా అవుతుంది అనమాట. ఇక మల్టిపుల్ అయిపోతాయి. యూజువల్గా ఫేసు, ట్రంక్స్, ఎక్కడి నుంచి వచ్చినా కూడా రావచ్చు. అయితే దీని సిగ్నిఫికెన్స్ ఈ యొక్క ఫోటో చూడండి. ఈ యొక్క ఫోటోలో కనుక మీరు చూస్తే మధ్యలో సెంటర్లో ఒక డోమ్ షేప్డ్ ఏరియా ఉంటుంది. ఇది ఓకే, ఇది ఫస్ట్ ఒక చిన్న స్కిన్ పైన ర్యాష్ లాగా వచ్చి, తర్వాత దీన్ని పెద్దగా ఇగో ఇట్లా వచ్చేసి, తర్వాత సెంటర్లో ఒక చిన్న డిప్ లాగా వచ్చేస్తుంటారు అనమాట. దీన్ని అంబ్లైకస్ అని అంటుంటారు. ఇంకో ఇక్కడ సెంటర్ స్పాట్ అంబ్లైకస్ అని అంటూ ఉంటారు. ఇది ఏమైతే ఉంటుందంటే ఇట్లా పెద్దగా అయిన తర్వాత ఫస్ట్ వాటర్ ఫిల్ ఉంటుంది. ఈ వాటర్ ఫిల్ అయిపోయినాక ఇలా పస్ వచ్చేస్తుంది. ఈ పస్ వచ్చేసిన తర్వాత ఇది బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. ఇదంతా ఒక ప్రాసెస్. ఫస్ట్ ఒక స్కిన్ ర్యాష్ నుంచి మొదలయ్యి, తర్వాత పెద్దగా అయిన దాంట్లో నీళ్ళలాగా నిండి, తర్వాత పస్ లాగా వచ్చేసి, తర్వాత బ్రేక్ డౌన్ అవడం, ఇదంతా ఒక 2 నుంచి 3 వీక్స్ వరకు జరిగే ఈ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అని అంటే రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ హైడ్రేట్ కావాలి, ఇంకా ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో అక్కడ యాంటీబయాటిక్స్ అవసరం ఉంటేనే తీసుకోవాలి, లేకుంటే పెద్దగా అవసరం లేదు. ఇది దానికి అదే రికవర్ అయిపోతుంటుంది. సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం యాంటీబయాటిక్స్ తీసుకుంటాం, లేకుంటే పెద్దగా ఏమీ అవసరం లేదు, రైట్. ఇది అయిపోయిన తర్వాత మరి ఒక్కొక్కసారి మనకు ఎక్కువ మందికి ఎట్ టైం వచ్చేసింది అనుకో, అప్పుడు మనం ప్రివెంట్ చేసుకోవడం ఎట్లా, మన సిమ్టమ్స్ మనం ఎట్లా కవర్ చేసుకుంటాం అంటే, ఎట్లయితే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఉందో అదే వ్యాక్సిన్ మంకీ పాక్స్ కూడా ఎంపాక్స్ అని కూడా అంటారు, దీనికి కూడా పనిచేస్తుంది. సేమ్ వ్యాక్సిన్ వేస్తే ఎప్పుడు లెట్ us అస్యూమ్ మనం ఎక్స్పోజ్ అయినాం అనుకుందాం, పేషెంట్కి ఒకరికి మనకు మంకీ పాక్స్ వస్తుంది అని అనుకునే ముందు అట్లా అనిపించినప్పుడు అయితే ఇమీడియట్గా ఒక వ్యాక్సిన్ తీసుకుంటాం. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తీసుకుంటే మనకు సిమ్టమ్స్ అంత ఎక్కువ రావు. వచ్చినా కూడా అంత సివియర్గా ఉండవు. అది పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవరీ కూడా అయిపోతుంది. ఎందుకంటే దాని యాక్టివిటీ ఒక 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది. దీని సిమ్టమ్స్ కూడా 2 వీక్స్లో స్టార్ట్ అవుతాయి కాబట్టి వీ విల్ క్యాచ్ అప్ విత్ ద పేస్. లెట్స్ అజ్యూమ్ ఇండియాలో మస్తు కోవిడ్ లాగా వచ్చేసింది అనుకో, అప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో మనకు ట్రీట్మెంటు పెద్ద గొప్ప ట్రీట్మెంట్ ఏమీ లేదు. రెస్ట్, ఇంకా ఫ్లూయిడ్స్ ఇట్లా బేసిక్గా ఉంటాయి. తర్వాత వ్యాక్సిన్ ఏమో ఇది ప్రివెన్షన్. ఇంకా ఇనీషియల్గా మనము ఎక్స్పోజ్ అవుతాము అన్నప్పుడు మనం ఎక్స్పోజర్ని తగ్గించుకోవాలి, అది ఇంకొక పాయింట్. తర్వాత మనకు మరి ఇది భారతదేశంలో ఉందా అంటే లేదు.
కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు, వచ్చినా కూడా ట్రీట్మెంట్లు ఉన్నాయి. రైట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద నాకు మెసేజ్ చేయండి, నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.